ఎవరు లేరు, నువ్వు అపార్ట్మెంట్లో లగ్జరీ అపార్ట్మెంట్లో అంబానీ లెక్కన బతుకుతున్నాను అనుకున్నా, నీకు తీసుకొచ్చి ఒకటి నీ ఎదురుగుండా అంత ముద్ద పెడితే, వండి పెడితే, నువ్వు చెప్పింది వండి నీకు అక్కడ వచ్చి నమస్కారం పెట్టి పెడతంటే నీకు తృప్తి. ఇది ఒక దీన్ని ఏమంటారంటే రాచరికపు తృప్తి అందామా లేకపోతే కనుక పెద్దరికపు తృప్తి అందామా, అలాగ కలుగుతుంది. అది ప్రస్తుతం లోపిస్తోంది. ఇప్పుడు ఈయన చెప్తున్న స్కీమ్ నాకు అనిపించింది అయితే భవిష్యత్ పేదల్ని పుట్టించడానికి ఒక ప్రయత్నం. భవిష్యత్ పేదల్ని పుట్టిస్తారు. ఎందుకంటే 25,000 రూపాయలకి మధ్యతరతో ఎవడన్నా ఎక్స్ట్రా బిడ్డను అంటాడా? గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ వైద్యం కోసం అని చెప్పి మధ్యతరతో ఎవడన్నా బిడ్డను అంటాడా? గవర్నమెంట్ ఫ్రీ వైద్యం ఏం చేస్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ఏమన్నా కార్పొరేట్ హాస్పిటల్లోనూ అపోలోలోనూ ఇటెట్లా ఇస్తుందా? లేదు కదా. గవర్నమెంట్ చెప్పే ఉచిత విద్య అంటే గవర్నమెంట్ స్కూల్ ఇప్పటికీ ఫ్రీగానే ఉంది. ఇచ్చేదే ఉంటుంది. గవర్నమెంట్ ఫ్రీ వైద్యం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీనే, ఇంక వీళ్ళు ఇచ్చేదే ఉంది. పోనీ అదేమి నిన్న పాలసీలో అలాగే ఇప్పుడు కన్న వాళ్ళందరికీ కార్పొరేట్ హాస్పిటల్ ఫ్రీ అని కూడా ఏం చెప్పట్లేదు. అట్లాగే ఆరోగ్యశ్రీ ఉంటది కదా లెక్క. దానికి ఏదో యూనివర్సల్ హెల్త్ కార్డు ఏదో పెట్టారు కదా, ఆ కార్డులో నీ బిడ్డ పేరు కూడా పెడతారు. అంత మించి వీళ్ళు చేసేది ఏంది? అదనంగా చేసేది ఏంటంటే 25,000 ఇస్తాను నువ్వు బిడ్డనుగాను. ఇప్పుడు పేదలకు అంటారు ప్లస్ మీరు చెప్పినట్టు 1,000 రూపాయలు ఏదో 5 ఏళ్ళకి ఇస్తానన్నారు కంటారు. కాబట్టి తర్వాత వచ్చే ప్రభుత్వం అది కంటిన్యూ చేస్తుందా? అప్పుడు ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం రేపు ఏప్రిల్లో అమలైతే ఇప్పుడు కడుపు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికే 2 ఉంటే 3వ వాళ్ళని కూడా కనాలనుకుంటే ఇప్పుడు బిగిన్ చేయాలి. చేశాక ఇంకొక ఏడాది, ఆ తర్వాత 25,000 ఇస్తారు, ఆ తర్వాత 2 ఏళ్ళు, ఆ తర్వాత